కాకినాడ ప్రతిపాడులో జనసేన నేత వీరంగం సృష్టించాడు. సిహెచ్సి డాక్టర్ శ్వేతపై జనసేన జిల్లా ఇన్ఛార్జ్ తమ్మయ్య బాబు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉద్యోగం చేయాలంటూ డాక్టర్కు తమ్మయ్య వార్నింగ్ ఇచ్చాడు. డ్యూటీలో ఉన్న డాక్టర్ శ్వేతకు ఫోన్ చేశాడు తమ్మయ్య. రోగికి వైద్యం చేస్తున్న సమయంలో ఫోన్ చేయడంతో తమ్మయ్య ఎవరో తెలియదు, తర్వాత మాట్లాడతానన్నారు డాక్టర్ శ్వేత. డాక్టర్ మాటలతో కోపంగా హాస్పిటల్కి వచ్చి సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించాడు తమ్మయ్య బాబు. జ్ఞానం ఉందా నోర్మై అంటూ వేలు చూపిస్తూ డాక్టర్ పై కేకలేశాడు. తమ్మయ్య ప్రవర్తనపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. తమ్మయ్య బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు ఆయన. పార్టీలో ఇటువంటి చర్యలను సహించేది లేదన్నారు పవన్ కళ్యాణ్. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ ఇటు కార్యకర్తలకు అలాగే ఆ ప్రాంతానికి సంబంధించిన ఇన్ఛార్జీలకు ఆయన ఆదేశించారు. పార్టీని ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మీరు ఎలా జాయిన్ చేసుకుంటారు హాస్పిటల్లోకి? జాయిన్ చేస్తే అంబులెన్స్ నెంబర్ తెలియదు. ఏం జాయిన్ చేసుకుంటారు నువ్వు? మీరు మేడం కేకలేయకూడదు కదా, మేడం అర్థమయ్యేలో చెప్పాలా. మీరు మేడం కేకలేడారు. అవునండి, గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా మాట్లాడాలండి. ఏంటి జాయిన్ చేసిన వాళ్ళు ఎవరు ఎలా తెలుస్తుందండి? హైవే అంబులెన్స్ తీసుకొచ్చారు, అంబులెన్స్ తీసుకొచ్చి దేబెడతారా? ఎలా తెలుస్తుంది? పేషెంట్ కండిషన్ చూసుకుంటారా లేకపోతే ఎలా ఉన్నది ఎవరు తీసుకొచ్చారో అన్ని చూసుకుంటారా? మీరు అలా మాట్లాడుతున్నారు. పేషెంట్ కండిషన్ చూసుకున్న తర్వాతే కదా. మరి ఏంటి మీరు అలా కేకలేస్తున్నారు? నువ్వు పేషెంట్ కండిషన్ చూసుకుంటావు, వస్తారు. అవునండి, ఎవరో ఇస్తారండి. ఆవిడ అవును డ్యూటీలో మీరు కేక్ లేకుండా అడగండి. ఆవిడ ఇవ్వకపోతే మీరు కేక్ లేదు కదా. మీరు ఎందుకు అంత కేక్ లేస్తున్నారు? ఏం లేదు సార్, మాకు మామూలుగా మా వదిన తీసుకొచ్చిన తర్వాత కొద్దిగా యాక్సిడెంట్ ఉంది కదా, ఎవరు తీసుకొచ్చారు మీరు అయితే మాకు ఎవరు తెలియదు. అంబులెన్స్ తీసుకొచ్చారు పోరాడు. తీసుకొచ్చిన తర్వాత మాకు తీసుకొచ్చిన అంబులెన్స్ అడ్రస్ ఇస్తారు కదా, ఎవరు తీసుకొస్తారు అడ్రస్ తెలియదు. మాకు చెప్పలేదని అన్నయ్య గారికి ఫోన్ చేస్తాం సార్. మాట్లాడినా తమిళ వారికి మాట్లాడతారు. డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసి పంపిస్తారు. వాళ్ళు ఏమనగలుగుతారు? పెద్దవాళ్ళు కదా, ఆవిడేమని చెప్పి తగ్గించండి. ఆయన ఏమన్నా పేషెంట్ ఏమన్నా దగ్గర అవుతారా? పేషెంట్ తాలూకా అలాగే మా ఇన్ఛార్జ్ నేను ఎవరితో మాట్లాడాను? ఒక నిమిషం అది కూడా చెప్తాను. వాళ్ళది కాకినాడ. ఎక్కడైతే మాట్లాడకూడదండి. ఒక నిమిషం ఎక్కడైతే మాట్లాడకూడదు చెప్పండి. ఒక నిమిషం వాళ్ళకున్న రెస్ట్రిక్షన్ వాళ్ళకు ఉంటాయి. ఓకేనా? అదే గవర్నమెంట్ ఎంప్లాయీగా వాళ్ళు భయాలు, వాళ్ళు ఎందుకు మాట్లాడమంటారో ఏటో వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు తెలియదు కదా, దాంతో భయపడతారు తొందరపడి. కేసులు తీసుకెళ్ళారు మనోడు. ఎవరో ఎవరో తీసుకెళ్లారు. మనోడు సంఘం పెట్టించారు. ఇప్పుడు ఏమైనా పోలీసులు వస్తారంటే ఎవరైనా నువ్వు తీసుకుపోతాం మనోడు చెప్తాను. తీసుకొచ్చిన తర్వాత పేషెంట్ బాగోలేదు, మాకు ఒక కేసు యాక్సిడెంట్ కేసు వచ్చింది అని మేము ఇంటిమేట్ ఇచ్చామాట. నెక్స్ట్ వాళ్ళు చెప్పాం, వాళ్ళు వచ్చి తర్వాత ఈ గవర్నమెంట్ లో ఉంది, ఇక్కడ మన పక్కవాళ్ళలో ఉందా? మాకు లేకపోతే నేను మాట్లాడను. పర్సన్ ఫోన్ చేసి ఎందుకు చేస్తారు? పెట్టాను
దేనికి చేస్తాం కదా చాలా స్లో ఫోన్ ఇచ్చారు మీరు తమ్మి ఒకటి మాట్లాడండి ఒకసారి మాట్లాడారు పేషెంట్ ఏమవుతారు పేషెంట్ దగ్గర నేను చెప్పి తాగొచ్చాను నేను మధ్యలో వెళ్తాను మా నేను చెప్పి తాగొచ్చాను ఇలాగే మా ఎమ్మెల్యే మాట్లాడారు తమ్మి గారు చెప్పారు మాట్లాడంటే ఆయన మీరు ఏమవుతారు అది కరెక్ట్ చదువుకుంది కదా ఆవిడ చదువుకుంది కదా చదువుకోలేదా ఎందుకు వస్తుంది మాట్లాడుకో అలా డబ్బాగా వచ్చి మాట్లాడతాడా అయ్యో మాట్లాడతా రెస్పాండ్ అవ్వతా వరపలు తమ్మయ్య బాబు క్లియర్ గా చెప్పాడు కూడా నాడు దగ్గర పెట్టుకుని ఉద్యోగం చేయండి ఏమైంది ఏం మాట్లాడతావు చదువుకుంటారు కదా ఉద్యోగం జనాలు కట్టి డబ్బుతానే కదా జీతం తెప్పుతుంది ఎవరైతే మాట్లాడతారు మీతో ఫోన్ లో అలా డబ్బగా వచ్చి మాట్లాడేస్తాడా అలా డబ్బగా వచ్చి మాట్లాడతాడా ఫోన్ మాట్లాడతా రెస్పాండ్ అవ్వతా వరపలు తమ్మయ్య బాబు క్లియర్ గా చెప్పాడు కూడా నాడు దగ్గర పెట్టుకుని ఉద్యోగం చేయండి ఏమైంది అది ఇన్ఫాక్ట్ అది అక్కడ జరిగింది. జనసేన నేత తమ్మయ్య బాబుకు సంబంధించి ఎటువంటి వీరంగం సృష్టించారు అక్కడ మనం విజువల్లో చూడొచ్చు. మరి ముఖ్యంగా ఒక్కసారిగా అక్కడ ఆందోళనకర వాతావరణం, ఉద్రిక్త వాతావరణం నెలకొందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఏం జరిగింది? కాకినాడ జిల్లా ప్రత్తిపాడు జనసేన నేత వీరంగానికి సంబంధించి జనసేన కీలక నేతలు, జనసేన అధిష్టానం ఏమంటోంది, ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం జరిగింది? అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నించేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, జనసేన నేత తమ్మయ్య బాబు అక్కడ వీరంగం సృష్టించిన విజువల్స్ మనం చూడడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ డాక్టర్ శ్వేత ఏమైనా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా పోలీసులకి? సచిన్, ఏదైతే జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అయితే తూట్లు పొడుస్తూ ఈ విధంగా వ్యవహరించిన తీరైతే ఇప్పుడు రాష్ట్రంలో కావచ్చు, ఇక్కడ జిల్లాలో ఇప్పుడంతా కూడా సంచలనంగా మారింది. జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎవరైతే వరకుల తమ్మయ్య బాబు అయితే ఈ విధంగా వ్యవహరించడం ఇప్పుడంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే నిన్న మహిళా దినోత్సవం నాడు మహిళా డాక్టర్ పైన ఈ విధంగా వ్యవహరించిన జనసేన నాయకుడు అంటూ రకరకాలుగా అయితే దీనిపై చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. దీనిపై మనకి చూసుకుంటే కాకినాడ జిల్లా ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో అదే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో డాక్టర్ శ్వేత అయితే రోడ్డు ప్రమాదంలో గాయపడినటువంటి వ్యక్తికి అయితే అక్కడ వైద్యం అయితే అందిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి జనసేన కార్యకర్త, అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి జనసేన ప్రతిపాడు జనసేన ఇన్ఛార్జ్ వరకుల తమ్మయ్య బాబుకి అయితే ఫోన్ చేసి జనసేన కార్యకర్త అయితే ఫోన్ ఇవ్వడం జరిగింది. డాక్టర్ని అయితే మాట్లాడాలంటూ ఇక్కడ జనసేన ఇన్ఛార్జ్ మాట్లాడతారని ఫోన్ ఇచ్చే క్రమంలో చేశారు. కానీ ఇప్పుడు వైద్యం అందిన తర్వాత మాట్లాడతానంటూ డాక్టర్ శ్వేత ఎవరైతే ఉన్నారో అప్పటికైతే సమాధానం చెప్పింది. కానీ ఆయనతో ఎందుకు మాట్లాడరంటూ గట్టిగా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వాగ్వాదం చోటు చేసుకుంది. ఆయన మాట్లాడి ఫోన్ తీసుకోవడం లేదా ఆమె చెప్పేసి జనసేన కార్యకర్త అయితే ఆ వరకుల తమ్మయ్య బాబుకి అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక్కసారిగా ఆయన ఇంటి నుంచి అయితే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి అయితే ఉటాబుట్టినైతే చేరుకుని ఆవిడ డాక్టర్ పైన అక్కడ వైద్యం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే శ్వేతపై ఏ రంగం సృష్టించారు. అక్కడ సిబ్బంది కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఒక ఇన్ఛార్జి జనసేన ఇన్ఛార్జి నేను మాట్లాడుతుంటే ఎందుకు మీరు సమాధానం చెప్పరు, అక్కడ ఉన్నటువంటి
వైద్యులు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి పేర్లు డీటెయిల్స్ ఎందుకు ఇవ్వరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఇరువురు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అసలు నేను అక్కడ డాక్టర్ కూడా శ్వేత కూడా సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేసింది. కానీ అక్కడ వైద్యం అందించిన తర్వాత మాట్లాడతానని మీ కార్యకర్తతో కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ యొక్క వైద్యం అందించడానికి నేను బయటకు వచ్చి మాట్లాడే ప్రసక్తి లేదు కాబట్టి అని చెప్పేసి ఆమె అయితే సమాధానం ఇచ్చుకుపోయింది. కానీ నేను మాట్లాడతానని చెప్పినా సరే మీరు ఎందుకు మాట్లాడలేదంటూ ఆయన అయితే వీరంగమే సృష్టించారు. మొత్తం హాస్పిటల్ అంతా దద్దరెళ్లేలాగా అరుపులు కేకలతో మొత్తం అంతా కూడా అడావడి చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఉన్నటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ వర్కర్ గా పనిచేసుకున్నటువంటి ఆమెపై ఎవరైతే ఉన్నారో పెరుగుల దివ్యపై కూడా వీరంగం సృష్టించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి జనసేన కార్యకర్త ఆమెని దుర్భాషలాడడం, ఆమెనైతే అసభ్యంగా దోచినట్టుగా కూడా ఆమె అయితే ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఇప్పుడు ఇదే జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనపై అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరైతే ఓఎస్డీ ఉన్నారో ఆ మొత్తం ఓఎస్డీకి అయితే రాష్ట్ర డాక్టర్ సంఘం ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దీనిపై జరిగినటువంటి ఘటనపై వెంటనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే రియాక్ట్ అయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరైతే ఈ విధంగా వ్యవహరించారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలంటూ కాకినాడ జిల్లా అధ్యక్షులు జనసేన జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో తుమ్మల బాబుకైతే ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. పత్తిపాట జనసేన ఈ విధంగా ఎందుకు వ్యవహరించారు, వైద్యురాలపై ఎందుకు ఈ విధంగా వ్యవహరించారని దానిపై వివరాలు కావాలని, అలాగే తనపై వైద్యులు కావచ్చు వాళ్ళైతే చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని, వాళ్ళైతే విధులకు ఆటంకం కలిగినట్టు అటువంటి ఫిర్యాదు చేసుకోవచ్చు అంటూ విచారణకైతే ఆదేశించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ విధంగా వ్యవహరించినటువంటి ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబుపై అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా విచారణ చేపట్టాలంటూ ఈ యొక్క జిల్లా నాయకులకైతే ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఎందుకంటే ఒక మహిళా దినోత్సవం నాడే ఈ విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంబంధించిన ఒక కార్యకర్త అలాగే జనసేన ఇన్ఛార్జ్ ఈ విధంగా వ్యవహరించడం పట్లయితే పలువురైతే రకరకాల విమర్శలు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే దీనిపై రియాక్ట్ అయ్యి అతనిపై చర్యలు తీసుకునేందుకు అలాగే దీనిపై విచారణ చేపట్టేందుకు ఇక్కడ ఆదేశించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. సచిన్ రైట్ ప్రకాష్, మొత్తంగా అయితే మాత్రం కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో జనసేన నేత వీరంగం సృష్టించాడు. సిహెచ్సి డాక్టర్ శ్వేతపై జనసేన జిల్లా ఇన్ఛార్జ్ తమ్మయ్య బాబు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉద్యోగం చేయాలంటూ డాక్టర్ కు వార్నింగ్ ఇవ్వడం. ఈ అంశం మీద ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు, ఆయనకు వార్నింగ్ ఇచ్చారు.